హాయ్ నమస్కారం సత్ శ్రీ అకాల్ వనక్కం నేను మీ శ్రీలం శ్రీధర్ 2020 నుంచి 2025 వరకు ఎన్ని సాంగ్స్ రాసావు? నావి ఒక 25 సాంగ్స్ వరకు ఉంటాయి అన్న, 20+ వరకు ఉంటాయి. ఓకే, అంటే ఇయర్లీ 5 లెక్క. ఇయర్లీ నాకు స్టార్టింగ్ బిగినింగ్ నేను 20, 21, 22 ఏంటంటే ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవ్రీడే నేను ర్యాప్ చేసుకుంటూ మా సెక్షన్స్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఓన్లీ 3 మెంబర్స్ ఎక్స్ గ్యాంగ్, మేము ముగ్గురమే నలుగురు ఉండేవాళ్ళము. ఓకే, మేమే జామింగ్ ఓకే. సెక్షన్. మీరు కూడా ఎక్స్ గ్యాంగ్ నుంచేనా? మేము ఎక్స్ గ్యాంగ్. లాస్ట్ టైం కూడా మా దగ్గరికి ఒక ఎక్స్ గ్యాంగ్ వచ్చాడు. ఓకే, సో మీరే ప్రాక్టీస్ చేసుకోవడము ఇట్లా ఇంతేనా? మేము సెక్షన్స్ పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తారో సేమ్ అలాగా ర్యాప్ మేము చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ 2-3 ఇయర్స్ అండర్ గ్రౌండ్లోనే కూర్చొని బయటకు తెలియకుండా దాని తర్వాత బయటకు వచ్చి సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ పుల్ చేసుకుంటూ వచ్చాం మాస్టర్. ఓకే, ఆర్ ర్యాప్లో ఇప్పటివరకు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ మీద కావచ్చు, ఫెయిల్ అంటే లైఫ్ తోటి మనం ఫెయిల్ అయిపోతాం కదా, దాని మీద ఎప్పుడైనా రాసావా? దాని మీద రాశానన్నా. దేని మీద? లైఫ్ మీద రాసా, లైక్ జర్నీ పైన రాశాను. ఓకే, ఒక ర్యాప్ మా గురించి. జర్నీ. ఓకే, జర్నీ గురించి నాకు గుర్తున్నది నేను కొన్ని లైన్స్ ఉన్నాయి, ఇవి ఎంత ఉంటే అంత. ఇంకెన్ని రోజులు కళ్ళలు విడిచి మనసు తెరిచి తలిచిన క్షణం మన మనిషిని నీడ వదిలిన ప్రతి మనిషికి కళ్ళు తెరిపిన ఎలా జీవించేదేలా, పోరాటం ఎలా, ఆలస్యం లేకుండా గెలిచేది ఎలా, ఊపిరి తీసిన శత్రువు కదా, కాలంతో కదిలిన జిందగీ, ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో పాటలు, ఆడిన ఆటలు కన్నీటి బాధలు. ఇదే మాస్టర్ అలా. ఓకే, ఇది కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది మాస్టర్. ఇది మొత్తం ఇది ఆల్రెడీ చాలా షోస్లో పర్ఫామ్ కూడా చేసాం అనమాట. ఓకే, మీ గ్యాంగ్ మా క్రూతో పాటు. ఓకే, ఇందులో నువ్వు కూడా అంటే మరి ముగ్గురు కలిసి పాడారు? ముగ్గురం కలిసి. ఓకే, ఇప్పుడు మీరు ర్యాప్ రాస్తారు కదా, అంటే మీరు ఒక్కరే రాస్తారా, గ్యాంగ్ మొత్తం కూర్చొని రాస్తారా? లేదు, మేము సపోజ్ ముగ్గురం పాడుతున్నామంటే ఒక సాంగ్లో మేము ఒక టాపిక్ అనుకుంటామన్నా. సో ఆ టాపిక్ తీసుకుని ముగ్గురం సపరేషన్ చేసుకుంటాం. మేము ఎన్ని బార్స్ రాయాలా ముగ్గురం అని చెప్పి. సో ముగ్గురం అదే టాపిక్లో వేరియేషన్స్ తీసుకుని ముగ్గురం రాసి బంచ్ మేము రికార్డింగ్ చేసి ఒక బీట్ క్రియేట్ చేసి. ఇప్పుడు నువ్వు రాసినప్పుడు మీ అపోజిట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఇంట్లో ఇద్దరికి నచ్చలేదు అనుకో. ఓకే, ఇద్దరు ఇంట్లో ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. అవును. అప్పుడు నువ్వు ఉంచుతావా, తీస్తావా? అది ఖచ్చితంగా అది నచ్చదు. నీకు నచ్చిందే పెడతావా? వాళ్ళిద్దరు ఇట్లలో ఒకరికి నచ్చింది, ఒకరు ఎస్ అన్నారు, ఒకరు నో అన్నారు. ఓకే, నీకు కూడా నచ్చింది, బట్ నువ్వు ఎవరి మాట వింటావు? నచ్చిన వాళ్ళ మాట వింటావా, లేదంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకుంటావా? మ్యాక్స్ అయితే నేను మా క్రూతోనే అడుగుతా బాగుందా లేదని, బయట వాళ్ళని అయితే ఎవరిని అడగను. ఫస్ట్ ఇది ఓకేనా, మనకి ఈ స్టోరీ గురించి చెప్తున్నాం, వెళ్తుందా అంటే స్టోరీ కన్వర్ట్ అవుతుంది, దీని నుంచి దీనికి జంప్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కొంచెం స్లైట్ చేంజ్ అన్నప్పుడు నేను చేంజ్ చేస్తాను. అలా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ లేదు ఓకే బాగుంది, ముగ్గురు బాగుందంటే అప్పుడు బయటకు వెళ్ళి వేరే ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ఎలా ఉంది సాంగ్ నాకు చెప్పండి, మీరు బాగుంది అంతా బాగుందని ఇద్దరు ముగ్గురిని అడుగుతాం. ఓకే అంటే దెన్ ఓకే. నీ ఫేవరెట్ ర్యాపర్? నాకు ఓల్డ్ స్కూల్ అంటే చాలా ఇష్టం మాస్టర్. ఓకే, సో నాకు 2 ప్యాక్ అంటే నాకు ఆ బీట్స్ కానీ, ఆ ఓల్డ్ స్కూల్, ఆ రిథమ్ అండ్ పోయిటరీ కానీ, ఆ ఫ్లో కానీ నాకు ఆయన చాలా ఇష్టం అనమాట. ఓకే, మ్యాక్స్ ఆయన ఇంగ్లీష్లోనే ఎక్కువ పాడుతూ ఉంటారు అనమాట. సో ఆయన ఇన్స్పిరేషన్, ఆయన నా ఇష్టంలోకి తెలుగులో అంటే నాకు ఎవరు లేరు ప్రజెంట్. ఓకే, మనోజ్, ఎప్పుడైనా మీ ఎక్స్ గ్యాంగ్ కానీ మీరు కానీ ఇట్లా సాంగ్ చేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ ఎప్పుడైనా వచ్చిందా? నాకు నేను ఇట్లా చేయాలి బట్ మనీ గురించే లాగడం ఇట్లా ఎప్పుడైనా అయిందా? అవ్విందన్న. ఓకే, ఒక చాలాసార్లు మేము సాంగ్ షూట్ చేసేటప్పుడు ప్రాపర్ బడ్జెట్ ఉండేది కాదు మాకు. సో ప్రొడ్యూసర్స్ కూడా ఎవరు లేకుంటుండే. మేము చేసిన సాంగ్స్లో ఒక్కటే సాంగ్కి ప్రొడ్యూసర్ ఉండే, మిగతా అన్ని సాంగ్స్కి ఏ ప్రొడ్యూసర్ లేకుంటుండే. చాలా తక్కువ బడ్జెట్లో చేసాం. నువ్వు గెస్ట్ చేయన్నా, నువ్వే ఎంతలో చేసి? ఎంత తక్కువ అన్న కూడా, ఎందుకంటే ర్యాప్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. కెమెరా యాంగిల్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు తక్కువ 1 అయితే పెట్టు. 1 లేదన్నా, చాలా ఎక్కువ అది. అనేది ఇంకా తక్కువనా? ఇంకా తక్కువ. 80? ఇంకా తక్కువ. 50? లేదన్నా, అది చాలా ఎక్కువ, 50 కూడా. ఓకే, ఇక నువ్వే చెప్పు నేను అవుతుంది. ఇంకా బాగా లీస్ట్ అంటే అన్న 3K 4Kలో చేసామన్నా. ఇంకొకటి 15K. అది 2-3 వేలలో సాంగ్ చేసేసిన. ఇవాళ రేపు రికార్డింగ్కి అది మన లూప్ బీట్స్ ఏదో అంటారు కదా, అది కంపోజ్ చేసి ఇవ్వమంటేనే 5,000 to 10,000 అడుగుతున్నారు. అవును. సో అసలు మీరు 3,000లో అంటే మ్యూజిక్ మీరు ఎలా కంపోజ్ చేసిర్రు, మీరు ఎలా షూట్ చేసిర్రు, ఎందులో ఎడిటింగ్ చేసిర్రు, అంటే ఎట్లా చేసిర్రు?
అది మా ఎక్స్ గ్యాంగ్లో ప్రిన్స్ ఉంటాడు కదా, ప్రిన్స్ వాళ్ళ బ్రదర్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఓకే. ఆయన ఎడిటింగ్ కూడా ఆయన చేస్తుంటే ప్రిన్స్ కూడా ఎడిటింగ్ చేస్తాడు ప్రిన్స్ కూడా. సో మ్యూజిక్ అనేది ఇంట్లో నుంచి ఫ్రీగా వస్తుంది సోర్స్. సో వాళ్ళన్న చాలా సపోర్టివ్ మాకు. ఏమున్నా కానీ ముందు మాకు ప్రాజెక్ట్ ఉందంటే ఫ్రీగా బీట్ చేసి ఇచ్చేస్తారు ఫస్ట్. ఇంకా షూట్ అంటే మనకి చాలా మంది డాన్సర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి అటెండ్ అయ్యి ఫుడ్ వాటర్ అరేంజ్ చేసి షూట్కి పిలిపించి ట్రావెలింగ్కి అరేంజ్ చేసుకుని వాళ్ళని పిలిపించి సెట్ చేసుకుని చాలా మంది ఫ్రీగా మాకు సపోర్ట్ చేశారనమాట. ఓకే. చాలా మంది. ఓహో. అంటే ఇప్పుడు కూడా ఆర్ట్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆర్ట్కి అంటే మీ కళకి. అవును. 15Kలో కూడా సాంగ్ చేశారు, 2,000-3,000లో కూడా చేశారు సాంగ్. ఆ 15K కూడా మీకు అంటే ఎవరైనా ఇస్తుండేనా లేకపోతే మీరు కష్టపడ్డ అమౌంట్? మేమే వర్క్ చేసుకుని క్లాసెస్ అవి అవిన తర్వాత ఆ అమౌంట్ తీసుకొచ్చి షూట్లో పెట్టేవాళ్ళు. ఓకే. సో కెమెరామ్యాన్కి అయినా సరే ఫుడ్కి అయినా సరే. ఈ టైంలో కూడా ఒకవేళ మీరు చేయాలనుకుంటే 15,000లో సాంగ్ చేయొచ్చా? మీరు చేయొచ్చు అన్న. ఓకే. ఫ్రీగా కూడా చేయొచ్చు సాంగ్, కొంచెం సపోర్ట్ ఉంటే. ఓకే. ఫ్రీగా చేయొచ్చు, ఒక 20,000లో 15,000లో కూడా చేయొచ్చు. మన కంటెంట్ బట్టి కంటెంట్ ఉంటే మంచిగా చేయొచ్చు. వచ్చే ర్యాపర్స్కి చెప్తున్నా, ఎవరికైనా మీరు ఎప్పుడన్నా సాంగ్ తీయాలనుకుంటే మా దగ్గర బడ్జెట్ లేదు అట్లా ఇట్లా అనుకుంటే ఎక్స్ గ్యాంగ్ని కలవండి. వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. ఎలా తీయాలి, ఎలా రాయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మనీ మిగిలియాలి, ఎంతసేపు చేయాలి, ఇవన్నీ మీకు వీళ్ళు ఇస్తారు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్ టు అస్లీ ఆవాజ్. Like, subscribe and share. Don't forget. Thank you.